ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధర్మదత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియుక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహోమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అలంకరించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీద వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః దత్తాత్రేయాయ. ధనస్సు రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో గ్రహస్థితి రకంగా అనుకూలిస్తుంది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వారంలో అంతా కూడా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అసలు ధనుసు రాశి జాతకులకి ఎటువంటి ధనయోగ కారణం అంతా కూడా యోగకరంగా ఉంది, ఏ గ్రహ యొక్క ప్రభావం వల్ల మీకు అంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, రవి భగవానుడు కూడా ఈ యొక్క ప్రధానంగా రవి భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. బృహస్పతి రవి భగవానుడు యొక్క కలియిక ప్రధానంగా
శుక్రుడితో పాటు కలయికలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శుక్రుడి నుంచి మళ్ళీ అంతా కూడా శుక్రుడు స్థాన చలనం జరగడం ప్రధానంగా చూసుకుంటే రాశి అంతా కూడా మార్పు చెందుతారు. ప్రధానంగా ఇక్కడంతా కూడా రాశి మార్పు కూడా జరుగుతుంది. శుక్ర భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా వక్రగతి సంచారంలో చేయబోతున్నారు ఈ మాసంలో. విశేషంగా శని భగవానుడంతా కూడా వక్రగతి సంచారం వల్ల విశేషమైన ఫలితాలు. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన అంటే శని భగవానుడి యొక్క వక్ర దృష్టి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీ మీద, ప్రధానంగా రాశి మీద అంతా కూడా. ఇక్కడ ధనుసు రాశి తత్తులంతా కూడా శని భగవాన్ ప్రతికరంగా కర్మదోష నివారణార్థం, అర్ధాష్టమి శని దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, గోమాత సేవ చేయడం, బీదవాళ్లకు అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా మన్యసూక్త పారాయణం చేయించాలి. ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజ, తులసిమాలంతా కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం, లక్ష్మీ నరసింహ స్వామి వారికి తులసిమాల సమర్పించడం, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఎవరైతే చేస్తుంటారో విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ఫలితాల కోసం ప్రయత్నించడం కూడా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాతి కృత్యాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వారంలో విశేషంగా ప్రతినిత్యం కూడా నవగ్రహాల ప్రదక్షిణాలు ఆచరించండి. నవగ్రహాల దగ్గర అంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు సిద్ధించడం, వ్యాపారాన్ని అంతా కూడా విస్తారం చేసుకోవడం వల్ల లాభాలు సిద్ధించడం, వ్యాపారంలో నూతన పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాన విశేషమైన పుణ్య ఫలితాల కోసం ఈ యొక్క వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి, అన్నదానం చేయండి. విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ నామాన్ని జపాన్ని ఆచరించండి. కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.